At what base HR select the candidate? హెచ్ఆర్ ఎప్పుడైనా సరే ఒక క్యాండిడేట్ని కనుక చూస్ చేసుకోవాలి అనుకుంటే మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒక 4 పాయింట్స్ మనం కన్సిడర్ చేస్తే, ఒక ప్రాబ్లమ్ని ఎలా హైలైట్ చేస్తున్నాడు, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు ప్రాబ్లమ్ స్టేట్మెంట్, ఏం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని సాల్వ్ చేస్తున్నాడు, ఆ కాంటెక్స్ట్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనేది ప్రాజెక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయి క్యాండిడేట్లో అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అంటే, సో మనం రెజ్యూమేలో ఒక 10 టెక్నాలజీలు 15 టెక్నాలజీలు పెడతాం. అలా కాకుండా ఒక్క టెక్నాలజీ ఆ 2 టెక్నాలజీస్ పెట్టినప్పుడు, ఎగ్జాంపుల్ ఏంటంటే జావాని పెడతాం. జావాని పెట్టినప్పుడు కోర్ జావా గురించి, స్ప్రింగ్ బూట్ ఫ్రేమ్వర్క్ గురించి, ఇలా ఫ్రేమ్వర్క్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హెచ్ఆర్కి ఏమర్థమవుతుందంటే ప్రాజెక్ట్ చేశాడు, రియల్గా ప్రాజెక్ట్ చేశాడు అని ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ అవుతుంది క్యాండిడేట్ మీద. లెట్స్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పైథాన్ పెట్టారు అనుకోండి. పైథాన్ పెట్టినప్పుడు ఏమేమి లైబ్రరీస్ వాడారు, డీజాంగ్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది, ఫ్లాస్క్ అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంటుంది. ఆ ఫ్రేమ్వర్క్ ఇంటర్నల్గా లైఫ్ సైకిల్ ఎలా పనిచేస్తుంది అనేది ప్రాజెక్ట్లో కనుక మనం ఎక్స్ప్లెయిన్ చేసి సమ్మరైజ్ చేయగలిగితే హెచ్ఆర్ ఏంటి అంటే ఈజీగా పిక్ చేస్తుంది రెజ్యూమేని. సో థర్డ్ పాయింట్ ఏంటి అంటే, ప్రొడక్ట్ థింకింగ్ ఏ లెవెల్లో ఉంది అనేది మనం షోకేస్ చేయాలి. ఓకే, మనం నార్మల్గా ఏం చెప్తాము అంటే ఏపీఐస్ బిల్డ్ చేశాను. ఏపీఐ బిల్డ్ చేయటం అనేది ఈజ్ వెరీ సింపుల్ టర్మ్. బట్ అలా కాకుండా మనము ఆ ఏపీఐ బిల్డ్ చేయటం వల్ల కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, ఫ్రంట్ ఎండ్ నుంచి బ్యాక్ ఎండ్కి కమ్యూనికేషన్ ఎలా ఎస్టాబ్లిష్ అయింది, అలా ఎస్టాబ్లిష్ అవ్వటం వల్ల పర్ఫార్మెన్స్ రేటు ఎంత తగ్గించాము. ఒక వెబ్సైట్ లోడ్ అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏంటి అంటే 15 సెకండ్స్ పడుతుంది, 13 సెకండ్స్ పడుతుంది. దాన్ని మనం ఎంత తగ్గించాము అనేది కనుక మనం రెజ్యూమ్లో పెడితే దానివల్ల ఏమవుతుందంటే ఇంటర్వ్యూకి వెరీ క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో రియల్ టైం ప్రాజెక్ట్ చేశాడు, అందుకే నెంబర్స్ చెప్పాలి. మనం 40% తగ్గించాను, 30% తగ్గించాను అని ఎప్పుడైతే మనం నెంబర్స్ చెప్తామో దానివల్ల ఏమవుతుందంటే రియల్ టైం ప్రాజెక్ట్ చేశారని ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది. సో ఫోర్త్ పాయింట్ ఏంటి అంటే, మనం రెజ్యూమేలో ఓకే డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ మీద నేను పనిచేశాను అని, సో టెక్నికల్ బ్లాగ్స్ రాయాలి. టెక్నికల్ బ్లాగ్స్ రాస్తే ఏంటి అంటే మనం ఎంత టెక్నాలజీ ఉంది అనేది షోకేస్ అవుతుంది, మనం అంటే వరల్డ్కి షోకేస్ అవుతుంది. అప్పుడు మనం ఏంటి అంటే రెజ్యూమ్లో వాళ్ళు చూసినప్పుడు ఆ లింక్ క్లిక్ చేస్తే ఓకే టెక్నికల్ బ్లాగ్స్ కూడా రాస్తున్నాడు అంటే తనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది, ఫ్రెషర్ కాదు, అంటే ఆ ఎక్స్పీరియన్స్ని మన ప్రాజెక్ట్లోకి యూజ్ అవుతుంది అనే ఒక కాన్ఫిడెంట్ కూడా క్రియేట్ అవుతుంది. సో ఇంకొక పాయింట్ ఏంటి అంటే మాక్ ఇంటర్వ్యూ ప్రిపరేషన్. సో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ప్రిపేర్ అవుతారు, డైరెక్ట్గా ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంటర్వ్యూ దగ్గరికి వెళ్ళినప్పుడు క్వశ్చన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. క్వశ్చన్ ఆన్సర్ చేయడానికి ఇండస్ట్రీలో ఒక ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ని మనం ఏమంటారంటే స్టార్ మెథడ్ అంటాం. ఎస్ అంటే సిచ్యువేషన్, టీ అంటే టాస్క్, ఏ అంటే యాక్షన్, ఆర్ అంటే రిజల్ట్. నువ్వు ఎప్పుడైతే ఒక క్వశ్చన్ని కనుక ఈ స్టార్ ఫార్మెట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తావో ఇంటర్వ్యూ డెఫినెట్లీ ఇంప్రెస్ అవుతాడు. సో ఆ ఎక్స్ప్లెనేషన్కి ఏంటి అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, రియల్ టైం ప్రాజెక్ట్ చేశాడు అనే ఒక మంచి కాన్ఫిడెంట్ క్రియేట్ అవుతుంది క్యాండిడేట్ మీద. దానివల్ల ఏమవుతుంది అంటే ఈజీగా పిక్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇంకా మిగతా జనరల్గా ఏంటి అంటే కమ్యూనికేషన్ స్ట్రాటజీస్, ఒక ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మనం ఇంటర్వ్యూ కొన్ని స్మార్ట్గా కొన్ని క్వశ్చన్స్ అడగాలి. సో అలా అడగడం వల్ల ఏంటి అంటే ఇంటర్వ్యూకి సో ఈ హ్యాస్ వెరీ గుడ్ నాలెడ్జ్ అనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. సో ఎవరైతే ఈ కోర్సులో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో సో మా టీం హెల్ప్ చేస్తుంది. 135 డేస్లో కోర్స్ ఫినిష్ అవుతుంది. అది ఏ బ్రాంచ్ అయినా కానీ, సిఎస్సి, ఐటీ, మెకానికల్ ఆర్ సివిల్, ఎనీవన్. మా దగ్గర ఆల్మోస్ట్ 60 కంపెనీస్ దాకా ఉన్నాయి. 100% జాబ్ అసిస్టెన్స్ అయితే మేము ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఒక్కసారి విజిట్ చేయండి. వీ విల్ హెల్ప్ యూ, అవర్ టీమ్ విల్ హెల్ప్ యూ టు మేక్ ఎ ప్లేస్ ఎవ్రీవన్.